ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి మనకి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ లేదు. ఏ వ్యక్తిని మనకు తిట్టే అధికారం లేదండి. యూట్యూబ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోస్ చేస్తుంటారండి. కానీ ఈ కామెంట్ సెక్షన్‌లో వాళ్ళని అబ్యూస్ చేస్తూ, బూతులు తిడుతూ, వాళ్ళని థ్రెటన్ చేస్తూ చాలా కామెంట్స్ ఉంటాయండి. బేసిక్‌గా ఇది ఒపీనియన్ కాదండి. ఇదొక క్రైమ్ అండి. లా ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్ 296, 351, 352 అప్లై అవుతాయండి. దీంతో పాటుగా ఐటీ సెక్షన్స్ కూడా ఉన్నాయండి. 66D, 67 కూడా మీ మీద పడతాయండి. ఏది కూడా 2 సంవత్సరాలు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుందండి. దీంతో పాటు మీ మీద ఫైన్ కూడా పడే అవకాశం ఉందండి. నేను ఏదో ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఏదో కామెంట్ పెట్టాను, నన్ను ఎవడు ఏం చేయలేడు అని అనుకుంటే పొరపాటండి. ఎందుకంటే మీ ఐపీ అడ్రస్ తెలుస్తుందండి. మీ డివైస్ యొక్క డీటెయిల్స్ అన్ని సైబర్ క్రైమ్ వాళ్ళకి చాలా ఈజీగా కనిపెడతారండి. మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని చాలా ఈజీగా అరెస్ట్ చేస్తారండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి మనకి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ లేదు. ఏ వ్యక్తిని మనకు తిట్టే అధికారం లేదండి. కాబట్టి కామెంట్ సెక్షన్‌లో వ్యక్తిని థ్రెటన్ చేస్తూ, లేదా అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ, బూతులు తిడుతూ ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయొద్దండి. థాంక్ యూ.